ముచ్చర్ల ప్రాంతంలో గ్రీన్ ఫార్మా సిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఆ ప్రాంత అభివృద్ధికి అవసరమైన రోడ్లు, తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాల కల్పనను వీలైనంత తొందరగా చేపట్టాలని చెప్పారు. ఆయన భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకుని పక్కాగా ప్రణాళికలను సిద్ధం చేసుకుని పనులు చేయాలని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా ఏపీలో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఓ అంచనా. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని అధికారులు చెప్పారు. బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో వరద నష్టం అంచనాల విధి విధానాల రూపకల్పన, వరద సహాయం పర్యవేక్షణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 4 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్లతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ కన్వీనర్గా రెవెన్యూ శాఖ స్పెషల్ సిపిఎస్ ను నిర్మించారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో దేవినేని అవినాష్ కు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఆయన తరపు న్యాయవాదులు ఈ కేసు ధర్మాసనం ముందు మెన్షన్ చేసే అవకాశం కనిపిస్తోంది. ముందస్తు బెయిల్ దరఖాస్తును హైకోర్టు కొట్టివేస్తుంది. ఆ తర్వాత ఈ కేసులో నిందితులుగా ఉన్న దేవినేని అవినాష్ సహా పలువురు కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. తెలంగాణలో భారీ వర్షాల వల్ల ఇప్పటి వరకు 33 మంది మృతి చెందినట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మంలో 6, కొత్తగూడెం జిల్లాలో 5, ములుగులో 4, ఇక కామారెడ్డిలో 3, వనపర్తిలో 3, ఇతర జిల్లాల్లో పలువురు మృతి చెందినట్లుగా ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేయబోతున్నట్టుగా చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో కమిటీల నియామకం పూర్తయింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికిపూడి గాంధీని నియమించారు. ఈ కమిటీలో ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, రేవూరి ప్రకాష్ రెడ్డి అవకాశం దక్కించుకున్నారు. అయితే వీరితో పాటు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు, జీవన్ రెడ్డి, ఎల్ రమణ, సత్యవతి రాథోడ్ కూడా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు పెంచింది. 19 మందితో 3వ జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 9 మంది, రెండో జాబితాలో 6 పేర్లను ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈ ఏడాది చివరిలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత్లో పర్యటించబోతున్నారు. తేదీలు ఖరారు కాకపోయినా డిసెంబర్లో ఆయన ఇండియా వస్తారని ఆ దేశ రాయబారి ప్రకటించింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 23న యుక్రెయిన్తో పర్యటించారు. భారత్ రావాలని జెలెన్స్కీని ఆహ్వానించారు. ఆయన దీంతో ఈ ఏడాది చివరిలో భారత్ను పర్యటిస్తారని ఉక్రెయిన్ రాయబారి ప్రకటించారు. ప్రపంచంలో మొదటి ట్రిలియనియర్ ఎలన్ మస్క్ అవుతారని ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ అంచనా వేసింది. 2027 కల్లా టెస్లా అధినేత మార్క్ ను అందుకుంటారని తన నివేదికలో చెప్పింది. మన భారత్ నుంచి 2028 నాటికి గౌతమ్ అదానీ, 2033 నాటికి ముఖేష్ అంబానీ ట్రిలియనరీస్ గా మారతారని చెప్పింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబర్ 19 నుంచి 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కాబోతోంది. అయితే మొదటి టెస్టు కోసం 16 మంది సభ్యులతో ఆదివారం భారత జట్టును ప్రకటించారు. దీంతో తుది జట్టు కూర్పు ఎలా ఉంటుంది అనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్లేయింగ్ 11లో చోటు కోసం రాహుల్, సర్ఫరాజ్ మధ్య పోటీ ఉంది. అయితే రాహుల్ పై టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపిస్తోంది.